లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నడవాలి నడవాలి నడవాలి. అరే వా, జోరుగానే నడుస్తాడు కదా మన అంబానీ కొడుకు. చిన్న అంబానోళ్ళ మొన్ననే లగ్గమాయ కదా జోరుదారుగా. ఇగో ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు, పాదయాత్ర. అయితే చిన్నంబానికి 30 ఏళ్ళు పడ్డాయట. ఇక పిల్లగాడు లగ్గం కూడా చేసుకుని అందుకే ద్వారకలు ఉన్న కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకునేందుకు ఇంటికాడికి వెళ్ళి కాలినడకన బయలుదేరిండు. జామ్నగర్ నుంచి ద్వారక దాకనట. అంటే దగ్గర దగ్గర 140 కిలోమీటర్లు అన్నట్టు. ఇక ఈయనతో నేను దోస్తులు ఆఫీసర్లు కూడా నడుపుతారు. అయితే ఇక ఇట్లా నడుచుకుంటూ పోతుంటే చిన్నంబానికి కోళ్ళ వ్యాన్ కనబడ్డది. కోళ్ళ వ్యాను ఫారం కోళ్ళు కావచ్చు. ఇక వాటిని పట్టుకొని జర్సేపు బాధపడ్డాడు. అయ్యో కోళ్ళకి ఇట్లా జైలు ఉన్నట్టునే ఏందనుకుంటా. ఇక అక్కడనే ఆ కోళ్ళ వ్యాన్ కొనేసి కోళ్ళని నిన్న పార్కులకు పంపిడట. आप बच्चों बचा भी ले, हाँ आप बच्चों बचा भी ले, आप बच्चों ले ले અને બધાને પાલ આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે, ઠીક છે ને. కానీ ఏ మాటకు ఆ మాటనోళ్ళ ఈ కుబేరుని కొడుకు కాలినడకి ఎందుకు పెట్టుకున్నాడు కానీ చిటికెత్తిన ముంగట విమానం వచ్చి వాళ్తుంది. కాలు కింద పెట్టకుండా కార్లు వచ్చి ఆగుతాయి. అసంటి గవర్నమెంట్ నిడిచిపెట్టి ఇట్లా పాదయాత్ర చేస్తుండంటే మెచ్చుకోవాల్సిందే పో. అది కూడా రాత్రి పూట నేనట. మళ్ళీ పగలు చేస్తే అభిమానులు ఎగబడి ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈ కుమతి పెట్టుకున్నాడు వాళ్ళ.